పేద ప్రజల ఆరోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం బటన్ నొక్కుతున్నారంటూ ప్రజల సొమ్మునే కాజేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని నక్క ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. దయచేసి దృష్టి పెట్టండి. ఈ ఉత్సాహాన్ని ఎన్నికలు అయ్యేంత వరకు ఈరోజు 10, 11, 12, 13 మూడో రోజుకి ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ఈ 5 ఏళ్ళు చాలా ఈ రాష్ట్రం ఇబ్బంది పడింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు చాలా కష్టాలు పాలయ్యారు. ఇది యథార్థం. జగన్మోహన్ రెడ్డి అయిన బటన్ నొక్కానన్నాడు, కానీ ఆ బటన్ నొక్కుడు వల్ల నాకు జరిగినటువంటి నష్టం మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే పోడ్చలేనటువంటి నష్టం ప్రతి ఒక్కరికి కూడా కలిగింది. ముఖ్యంగా దళితులు చాలా దగాగా పడ్డారు. ఈ ప్రభుత్వంలో అత్యధికంగా ఓట్లు వేశారు 14-19లో జగన్మోహన్ రెడ్డి రావాలని. కానీ వచ్చాడు, ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ తీసుకున్న ఛాన్స్తో సర్వనాశనం చేశాడు. దళితుల్ని ముఖ్యంగా దగా చేయబడ్డటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.